అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. దుర్వినియోగం కావచ్చు, తర్వాత ఎలక్షన్ కమిషన్ అనేది పూర్తి ఏకపక్షంగా వ్యవహరించడం కావచ్చు, రకరకాల కారణాల వల్ల రూలింగ్ గవర్నమెంట్ అని కొంత ప్రో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. అది ఉన్నంత మాత్రాన గవర్నమెంట్కి చాలా ఫేవర్ ఉందనో అన్నట్ల కాదు. అది 100%. రేపు మీరు చూడండి, 10 మంది పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఎలక్షన్ పెట్టమని 10కి 10 పెట్టమని చెప్పండి. 10కి 10 ఎలక్షన్ పెట్టండి. అప్పుడు చూడండి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు, ఈ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ వేరు. అంటే ప్రజల థింకింగ్ ఎట్లుంటుందంటే, మీరు లాస్ట్ ఎలక్షన్స్ కూడా మీరు చూడండి, ఎంపీ ఎలక్షన్ వచ్చేవరకే దేశంలో ఎవరు ప్రధానమంత్రి ఉండాలని చూసుకుంటారు. రాష్ట్రంలో వచ్చేవరకే మొన్న ఏమైనా ఆలోచన చేశారంటే, 10 సంవత్సరాలు చూసినాం కదా, మార్పు అంటున్నారు. మరి ఇంకా గొప్ప మార్పు అవుతుందేమో అని చూసింది వాళ్ళు ఈ హామీలతో. లోకల్ బాడీలో ఒక రకంగా ఉంటుంది, 3 రకాలు మీరు చూడండి. కనుక ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో పెద్ద మార్పు ఉంటుంది, ఒక రెవల్యూషన్ టైప్లో ఉంటుంది గ్యారంటీ కూడా. ఒక వర్గం చేస్తుందని చెప్పడానికి ఏం లేదు కదా. ఇగో ఈ వర్గం చేస్తుంది, ఒక రైతులు చేస్తారు, లేదా అన్ఎంప్లాయ్ చేస్తారు, లేదు మహిళలు చేస్తారు. ఒక ఫ్రీ బస్ అన్నంత మాత్రాన మహిళలు ఎవరు హ్యాపీ లేరు. భర్తకు ఛార్జీలు పెంచిండ్రు, భార్యకు ఫ్రీ అంటున్నారు, అంత తప్ప ఏం అయ్యేది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు అక్కడ. ఉద్యోగులు హ్యాపీ ఉన్నారా? ఉద్యోగులు ఎట్లా హ్యాపీ ఉంటారు? మా అసలు లేరు హ్యాపీ. వాళ్ళు మదన పడుతున్నారు, అయ్యో ఎంత పొరపాటు చేసినాం కదా అంటే చెప్పేసి. వాళ్ళకి ఏమొచ్చింది? పిఆర్సీ వచ్చిందా? ఇండియాలోనే భారతదేశంలో హైయెస్ట్ శాలరీస్ ఇచ్చేటట్టు మేము చేసినాం. దాదాపు 70-80% వరకు శాలరీస్ పెరిగినాయి ఉద్యోగులకు. ఒక లాస్ట్ పిఆర్సీ 5% ఐఆర్ ఇవ్వకపోతే అది కూడా వచ్చేది కాదు. మేము 5% ఐఆర్ ఇవ్వకుండా ఎలక్షన్ కాగానే పిఆర్సీ కంప్లీట్ చేస్తామంటే బాగుండేది. అప్పుడు చీఫ్ సెక్రటరీ కావచ్చు, రకరకాల వాళ్ళ దానివల్ల ఉద్యోగులు అర్థం చేసుకోలేకపోయారు. ఇలా రాష్ట్రంలో హైయెస్ట్ డిఏలు బాకీ ఉన్నది ఇక్కడనే. 20,000 మంది ఉద్యోగులు పైన ఉద్యోగులు రిటైర్డ్ అయితే వాళ్ళకి బెనిఫిట్ రాక చనిపోతున్నది. పెన్షనర్స్కు వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావట్లేదు, వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి రావట్లేదు. మొన్న ఒక ఎస్ఐ చనిపోయాడు ఖమ్మంలో, మొత్తం ఒక టీచర్ చనిపోయాడు. కనుక ఎవరు ఒక వర్గం హ్యాపీ అయిందని చెప్పండి. కాకపోతే ఇప్పుడు మీరు ఉద్యోగ సంఘ నేతగా ఉన్నారు, ఆ తర్వాత మీరు మంత్రి అయినరు, ఉద్యోగులకి మీరే ఎక్కువ బెనిఫిట్లు చేకూర్చేలా కార్యక్రమాలు ఇవన్నీ తీసుకున్నారు అనుకున్నప్పుడు, అదే ఉద్యోగులు ఎందుకని మరి బీఆర్ఎస్ పార్టీని ఓడించిండ్రు? చెప్తున్నారమ్మా, వాళ్ళు ప్రజలు ఎట్లయితే ఇప్పుడు రైతులు ఎకరాకు 14,000 ఇస్తామంటే, 2,000 పెన్షన్ 4,000 చేస్తామంటే, ఆసరా పెన్షను ప్రతి మహిళకు 2,500 ఇస్తామంటే, ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామంటే, ఎట్లయితే ఒక్కొక్క వారు ఎట్లయితే ఆశపడ్డారో ఉద్యోగులు కూడా 6 నెలల్లో పిఆర్సీ కంప్లీట్ చేస్తాను. సర్వశిక్ష అభియాన్లో ఉద్యోగులు దాదాపు 20,000 మంది ఉంటారు. ఛాయ్ తాగే లోపల నేను జియో ఇస్తాను అన్నాడు. వాళ్ళందరికీ అన్నీ కంప్లీట్ చేస్తాను. ఉద్యోగులు సరే ఆశ ఉంటుంది, సరే మనకు ఇంకా ఎన్నో ప్రయోజనాలు చేస్తూ అంటారు కదా, చూద్దామని. ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళను నవంబర్లో పెళ్లిళ్ళు చేసుకోకండి, డిసెంబర్లో చేసుకోండి, ఎందుకంటే మీకు తులం బంగారం ఇస్తామని అన్నారు. పెన్షన్ ఇప్పుడు కొంతమంది లోన్లు పోయి తీసుకొచ్చుకోండి, నవంబర్ తెచ్చుకోండి, డిసెంబర్లోనే మాఫీ చేసి 2 లక్షలు మీకు వస్తాయని అన్నారు. 2,000 పెన్షన్ నవంబర్ తీసుకోకండి, 4,000 వస్తాయి డిసెంబర్ తీసుకోండి అన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు జనరల్గా ఎవరైనా కానీ, ఉద్యోగం అయినా కూడా మనిషే కదా, ఆశపడ్డాడు, సరే ఇంకా మంచిగా వస్తుందేమో అని. కొన్ని చిన్న తప్పిదాలు ఉన్నాయి, అది పెద్ద ఇది కాదు. ఆ చిన్న తప్పిదాలే పెద్ద మూల్యాన్ని చెల్లించుకునేలా చేసినాయి కదా. ఇప్పుడు యాక్చువల్గా కేసీఆర్ మీద కోపం కాదు, కాకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలో, లేకుంటే అక్కడ ఉన్న వాళ్ళు మాకు అందుబాటులో లేరో, లీడర్లు మమ్మల్ని పట్టించుకోలేదో, ఇట్లాంటి వాటన్నిటి కోపంతోనే కేసీఆర్ని ఓడించిండు అనేది కదా. మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నారా ఏం జరిగింది అక్కడ అనేది? మీరు 2 సార్లు ఎమ్మెల్యే, మంత్రి అయ్యిండ్రు, ఏం జరిగింది మహబూబ్ నగర్? వాళ్ళందరూ అంటారు ఎమ్మెల్యే మీద కోపం అని, తక్కువ అది ఒక 10% ఉండొచ్చు, తప్పది. ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2.5 ఏళ్లలో ఏ రకంగా ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చూడండి. అట్లా మా ప్రభుత్వంలో విచ్చలవిడిగా సంపాదించుకొని చేసిన ఎమ్మెల్యేలు ఎవరు లేరు. ఇవాళ కూడా మామూలుగా పూట గడవని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదంతా ఉట్టిదే, ఎమ్మెల్యేల వ్యతిరేకత అది ఇదని ఏదో వాళ్ళ మీద చేసేది తప్ప ఏం లేదంతా. మా ప్రభుత్వంలో మేము చేస్తున్నటువంటి కొన్ని చిన్న తప్పిదాలు ఉన్నాయి. అంటే ఉదాహరణకు ఏమేమిటంటే, ఇప్పుడు మేము రైతులకు ఇంత చేసినాం, రైతులకు ఏ రాష్ట్రం ఏ దేశంలో ఎక్కడ చేయలే రైతులకు చేసినటువంటిది. మేము వాళ్ళకు పూర్తిగా వాళ్ళకి చెప్పలేకపోయినామే అనిపిస్తుంది అన్నమాట వాళ్ళకు. ఎందుకని? ఇంకొకటి ఏంటంటే, మేము ముఖ్యంగా ప్రధానంగా అబద్ధాలు నమ్మిన వాళ్ళు. ఒకటి ఎంప్లాయీస్ అగైనెస్ట్ చేసారు, పిఆర్సీ మీకు ఎక్కువ ఇస్తాం, పిఆర్సీ హై పిఆర్సీ ఇస్తాం, 6 నెలల్లో కంప్లీట్ చేస్తాం అని రకరకాలుగా.
ఎంప్లాయీస్ అంతా ఒక వర్గం వెళ్ళిపోయింది. తర్వాత మైనార్టీ దగ్గర వెళ్ళి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి హైదరాబాద్ వదిలిపెట్టి సిటీలలో ప్రచారం చేశారు. తర్వాత దళిత బంధు మీకు ఇచ్చిండ్రు, ఇగో మీకు రాలేదు అని చెప్పి ఎస్టీలను పోయి ప్రోగోడ్ చేసిండ్రు, రెచ్చగొట్టారు. దళిత దగ్గరకు పోయి ఒక ఊర్లో ముగ్గురికి ఒక 5 మందికి దళిత బంధు వస్తే వాళ్ళ బంధువులనే మీకు ఎవరు రాలేదు చూసినావా అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టారు. అట్లా ఒక రెడ్డీస్లో ఒక కమ్యూనిటీ, రెడ్డీస్లో ఒక పేద రైతులంతా అర్థం చేసుకొని ఉన్నారు. మాకు ధనికులు ఉన్నటువంటి వాళ్ళు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి మేము రైతు బంధు ఇచ్చినా కూడా వాళ్ళు ఒక ఫీలింగ్ తీసుకొచ్చింది, అరే మనం ముఖ్యమంత్రి ఉండాలా, మనం ఇంకా ఎక్కువ ఇచ్చుకోవచ్చు ఈయన ఏందని. అట్లా ఇట్లా రకరకాలుగా బీసీలలో ఒక వర్గాన్ని, బీసీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా బీసీ బంధు మీకు లక్షణేనా, వాళ్ళకి 10 లక్షలు ఇచ్చి మీకు లక్షణేనా, ఇట్లా ఈ రకమైనటువంటివి ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు ప్రొవైడ్ చేయడం వల్ల ఈ రకమైనగా పెద్ద ప్రభావితం పడ్డది. ఇప్పుడు చెప్పినవి మీరు చేసినవి చెప్పుకోలేదంటే 10 ఏళ్ల పాలనలో మీరు ఏమేం చేసిండ్రు అనేది విజిబుల్గా కనిపిస్తుంది అనే మాట ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాలేదా, ప్రజలకి ఓటర్లకి తెలుసుకోలేకపోయారా ఏం జరిగింది, మాకు బెటర్మెంట్ అయిందా లేకుంటే మా బాగు జరిగిందా లేదా అనేది వాళ్ళు అర్థం చేసుకోలేదా? మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? మేము రైతు అనే వ్యక్తి మర్చిపోడు అనుకున్నాం. ఎందుకంటే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరెంటు ఉండకుండా ఇక్కడ అంతా కరెంటు వ్యవసాయం, లక్షల మోటార్లు ఇక్కడ కరెంటు, ఆంధ్రాలో కాలువలో వ్యవసాయం. ఇలా మంచి నీళ్ళు వచ్చినాయి, రైతు బంధు వచ్చింది. కరోనాలో కూడా మేము వడ్లు కొనుక్కున్నాం, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అనుకున్నాం. కానీ వాళ్ళు 14,000 ఇస్తాము ఎకరకు అనగానే ఆశపడతారు అనుకోలే మేము. వాళ్ళు రైతు మోసపోతారు అనుకోలే. అట్లా ప్రతి వర్గం మోసపోయింది. ఎంప్లాయీస్ మోసపోయినరు, మహిళలు మోసపోయినరు, వృద్ధులు మోసపోయినరు, నిరుద్యోగులు. మేము 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా వాళ్ళు మేము 2 లక్షల ఉద్యోగాలు 6 నెలలే భర్తీ చేసామని వరకే. జనరల్గా ఏమనుకుంటారు, 6 నెలలే కదా ఈ గవర్నమెంట్ తెచ్చుకుందాం, ఈ గవర్నమెంట్ తెచ్చుకుంటే 6 నెలల్లో నాకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి భావనతో ఆశపడి పోయిండ్రు. మేము స్కీమ్లు ఇచ్చిన వాళ్ళందరేమో వాళ్ళు ఎంత చెప్తే రానోడు నాకు రాలేదని బాధపడ్డాడు, వచ్చింది కదా నాకు రేపు వస్తాను అనుకోలేదన్నమాట. అట్లా చాలా కారణాలు ఉన్నాయి. మేము ఎమ్మెల్యేల వ్యతిరేకత వల్ల ఓడిపోయిన తప్పది. ఎమ్మెల్యే వ్యతిరేకంగా ఏ ఎమ్మెల్యే మా గవర్నమెంట్లో తిని పడుకోలే. ప్రతిరోజు ప్రజలలో ఉన్నాడు, గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రాంలలో పాల్గొంటూ ఉన్నారు. అక్కడ ఒక 10% ఉండొచ్చు, అక్కడక్కడ మేము కాదని 10%, 20% ఉండొచ్చు, అట్లా ఎక్కడ లేదు. ఇవాళ ఇప్పుడు 2 నెలల్లో ఏం జరుగుతుంది చూడండి రాష్ట్రంలో, వాళ్ళ పనితీరు చూడండి. ఇసుక దండాల ఎంతమంది ఇన్వాల్వ్ అయిన చూడండి. కళ్ళు మామూలు తీసుకుంటారు ఎంతమంది ఎమ్మెల్యేలు చూడండి. లిక్కర్ దందాల ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ అయ్యి భయపెట్టించి లిక్కర్ షాపులలో ఇన్వాల్వ్మెంట్ చూడండి. ఎన్ని భూములల్లో కబ్జాలు చేస్తూ భూములలో పోయి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎన్ని భూములు గుంజుకుంటారో చూడండి. పరిష్కారం చేయమని భూమి తీసుకొని పోతే 50% నాకు ఇవ్వాలి లేకపోతే అని కొర్రి పెట్టి ఎంతమంది చేస్తుండండి. ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే ఎంత డైరెక్ట్గా డబ్బులు వసూలు చేస్తున్నారు చూడండి. డైరెక్ట్గా ఒక రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది చూడండి. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో 20-30 లక్షల ఎకరా ఉన్నది ఎందుకు పడిపోయింది? నీళ్ళు లేవు, కరెంట్ లేవు. హైదరాబాద్లో ఎందుకు కన్స్ట్రక్షన్ కడతలేడు? వాడు కట్టాలంటే కోట్లు కుమ్మరి ఇవ్వాలి, లంచాలు ఇవ్వాలి, గ్యారెంటీ లేదు, అట్లా అభద్రత. కనుక ఇలా వీళ్ళు విచ్చలవిడిగా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. ఆ రోజు ఏ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ అయ్యి విచ్చలవిడిగా అవినీతి చేసిన వాళ్ళు ఒక పేరు చెప్పండి, ఒక మంత్రి పేరు చెప్పండి. ఒక డిసిప్లిన్గా పెంచిండు కేసీఆర్ గారు, ఒక డిసిప్లిన్గానే ఉన్నారు. ఎవరైనా గట్టి చేస్తే ఉండరు, పొజిషన్లో ఉండరు వాళ్ళు. టికెట్ అన్న ఇయర్ నెక్స్ట్, లేకపోతే పొజిషన్లో ఏదైనా పొజిషన్ ఉంటే ఆ పొజిషన్ కోల్పోతారు తప్ప అంత విచ్చలవిడిగా చేసినటువంటి సందర్భాలు లేవు. వ్యతిరేకత ఏం లేదు, ఉట్టి ప్రొపగండ మాత్రమే. ఇవే వాళ్ళు ఇచ్చినటువంటి ఆశ వల్ల అత్యాశపడి ఇంతకన్నా మెరుగైతే వస్తుందేమని చెప్పడం, కొందరు ఒక స్కీమ్ అందిన వాళ్ళు ఇంకొకరికి అందలేదని ఈర్షపడడం, ఒక పగడ్బందీ ప్లాన్ ప్రకారం మనం అధికారం రావాలనేటువంటి ఆలోచనతో ఇట్లా స్ట్రాటజీ ప్రకారం తీసుకుంటూ వచ్చింది తప్ప ఎవరు విచ్చలవిడిగా అరాచకాలు చేస్తే ఇంత ల్యాండ్ రేట్ ఎట్లా పెరుగుతుంది, ఇంత గ్రోత్ ఎట్లా పెరుగుతుంది, ఇంత డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది. ఒక కేసీఆర్ గారు అంటే అందరు భయము, భక్తి, ఒక గౌరవము, అరే పెద్ద ఆయనకు దృష్టిలో పడుతుంది ఏమైనా చేస్తే అని భయంతో ఉండేవాళ్ళు. అట్లా ఇదేం లేదు. ఎవరైనా భయం ఉందా? మంత్రులు కొట్టుకుంటున్నారు, మంత్రులు బహిరంగ విమర్శిస్తున్నారు, పర్సంటేజ్ల కాడ కొట్లాడుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే పని చేస్తే ఎమ్మెల్యే పోయి వర్క్ తీసుకొని బిల్లు ఇప్పించాలంటే బహిరంగంగా ఎమ్మెల్యే డబ్బులు తీసుకొని ఆడ ఇవ్వాలి బై అని చెప్పి ఇప్పిస్తున్నాడు. ఆ రోజు అట్లా ఒక బిల్లుకు బహిరంగంగా ఉందా? అక్కడ భూములు గుంజుకున్న పరిస్థితి ఉన్నాయా? అక్కడ 1-2 ముగ్గురు ఉండొచ్చు, అప్పుడు కూడా లాదని చెప్పలేం. ఆఫీసర్లు ఉండొచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉండొచ్చు, ఇంకా కొంతమంది ఏదో దందలు చేయొచ్చు.
కానీ ఎమ్మెల్యేలు మంత్రులు అటువంటి చేసిన సందర్భాలు అయితే లేవు. ఆటోమేటిక్గా ఒక క్రమశిక్షణతోనే పెంచిండు కేసీఆర్ గారు. మేమందరం కూడా దాంతోనే చేసినాం. శ్రీనివాస్ గౌడ్ గారు ఎందుకు ఓడిపోయినారు అక్కడ? రీజన్ ఏంది? నా దగ్గర ఎట్లుందమ్మంటే మైనార్టీలు ఎక్కువ ఉన్నారు, ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు, ఎస్టీలు 17,000 మంది ఉన్నారు. తర్వాత ముఖ్యంగా దళితులు కూడా ఎక్కువ ఉన్నారు. నేను కరెక్ట్ వారం రోజుల ముందర మైనార్టీలను యాక్చువల్ 100% మైనార్టీలు నా వైపు ఉండేది. వాళ్ళు ఓ 50% పైన వెళ్ళిపోయారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ప్రతి మస్జిద్ దగ్గర వచ్చి ప్రచారం చేశారు. రాయచూరు నుంచి వచ్చి తాండలలో వెళ్ళి నిరుద్యోగులు పిల్లలంతా తాండలకు వచ్చి ఓటేయడానికి వచ్చి మాకు 6 నెలల్లో ఉద్యోగాలు వస్తాయి, దళిత బంధు కూడా లేదు మనకు అని వాళ్ళని అందరినీ 17,000 ఓట్లు అట్లా చీల్చారు. హైయెస్ట్ ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ ఇది. హైయెస్ట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఇక మనకు పిఆర్సీ 5% ఇచ్చిండు అయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తే మనకు హై పిఆర్సీ వస్తుంది అన్నట్లు అట్లా వాళ్ళు. ఇక కొంతమంది అనేక రకాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరు చీలిపోవడం అట్లా అయింది. కానీ తప్ప ఇప్పుడు ఏదో నేను 14 రోజులకు మంచి నీళ్ళు వచ్చేవి. ఈరోజు నీళ్ళు చూడండి, టౌన్ చూడండి, హైదరాబాద్ తిరిగి నవరం తయారు చేసినాం. ఎవరికి నష్టం చేస్తాను చెప్పు? పుకార్లు పుట్టించారు. 100 ఎకరాలు 1000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్. మీరు ఓడిపోవడానికి 2 ప్రధానమైనటువంటి రీజన్స్ చెప్తారు. అందులో ఒకటి మీరు మీ బ్రదర్ శ్రీకాంత్ గౌడ్ ఇద్దరు కలిసి ఎకరాలు కబ్జాలు చేశారు, బెదిరించిర్రు, అక్రమాలకు పాల్పడ్డారు, భూ కబ్జాలు, కుంభకోణాలు ఇవన్నీ ఉన్నాయి కదా. జిల్లాల ఒక హిస్టరీ ఏముందంటే జిల్లా నేపథ్యంలో ఒక క్యారెక్టర్ని బ్యాడ్గా క్యారెక్టర్ని అసాసిన్ చేస్తారన్నమాట. అంటే ఏం దొరకక క్యారెక్టర్ని అసాసిన్ చేయడము, లేదంటే కరప్షన్ ఎవరైనా చేసినాం అనుకో, ఇగో పెద్ద కరప్షన్ ఇంత చేసినని చెప్తాడు. కరప్షన్ చేయడానికి వాడని ఇచ్చిండు తీసుకున్నాను క్లెయిమ్ లేదు. కాంట్రాక్టర్స్ కూడా లోకల్ వాళ్ళే కదా, లేదు అక్కడ. ఇంకా కబ్జాలు అనేది నమ్మించారు వాళ్ళంతా. నేను ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, 1 ఎకరం కబ్జా చేసినట్టు చూపించండి, లేదు తక్కువకు మేము తీసుకున్నాం బెదిరించి తీసుకుని చూపించండి, మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తాను చెప్పిన. ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ 1000 ఎకరాలు కబ్జా చేసినారు కదా, ఒక ఎకరా కబ్జా చేసినాము చూపించండి, గవర్నమెంట్ మీదే కదా, కేసు పెట్టండి, మేము అసలు రాజకీయాల నుంచి వదులుకుంటామని చెప్పినాం. బ్రదర్ మీద కేసులు పెట్టినట్టున్నారు కదా. అంటే ఒక వికలాంగుల ఇల్లు ఊలగొట్టారమ్మా. అక్కడ వికలాంగుల ఇల్లు ఊలగొడితే మేము అడ్డుకున్నాం. రాష్ట్రంలో మొట్టమొదటిగా హైడ్రా ఉపయోగించింది గుంటూరు వాళ్ళు, గుడ్డి వాళ్ళు, పాపం వాళ్ళ మీద అర్ధరాత్రి పోయి దాడి చేసి కూలగొట్టారు. అక్కడ మేము పోయి అడ్డుకుని వాళ్ళకి అన్నం పెట్టి వారం రోజులు 10 రోజులు అక్కడే ఉన్నాం. దానిలో ఆ కేసు అది పట్టాలు ఇచ్చింది 25-30 ఏళ్ళ కింద పట్టాలు ఇచ్చింది. అప్పుడు మా తమ్ముడు చదువు ఎడ్యుకేషన్లో ఉన్నంతే. ఆ పట్టాలు మీరు అప్పుడు ఇచ్చారు, మీరే ఇచ్చారు, మీరే తయారు చేసి ఇచ్చారు పట్టాలు అని చెప్పి దొంగ కేసు పెట్టింది. అది న్యాయపరంగా ఎదుర్కొంటా ఉన్నాం. కబ్జా చేసినట్ల ఏ రుజువు లేదు, ఇప్పటివరకు కూడా ఏం లేదు. ఓకే. ఇక హాస్పిటల్ ముందర ఒక పెద్ద హోటల్ కట్టింది, టూరిజం హోటల్. 99 ఏళ్ళు లీజు తీసుకున్నాను అని చెప్పి వాళ్ళు అయిపోయారు. టూరిజం మినిస్టర్ ఇప్పుడు జూపల్లి కృష్ణరావు అన్నాడు, చూయించి అని చెప్పినాం. చూయించి ఎక్కడుంది అది? 99 ఏళ్ళు చట్టంలో ఉందా? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.